హలో వ్యూవర్స్. సో ఇవాళ మనం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ని మరియు విశ్వకర్మ సంబంధించి క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా పెండింగ్లో ఉంటుంది, ఏ విధమైన స్టేటస్ ఉంటుంది అన్నది ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి. సో దాంట్లో విశ్వకర్మ సెంటర్కి వెళ్ళి కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్కి అమౌంట్ పడింది అనేది ఎలా తెలుస్తుంది, మరియు కంప్లీట్ అయిన తర్వాత ఏ సర్టిఫికెట్ వస్తుంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇన్ కేస్ విశ్వకర్మకి అప్లై చేశారు బట్ ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి మెసేజ్ కానీ రాలా, సో మన స్టేటస్, మన అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఎక్కడ ఉంది, ఎక్కడ ఆగింది అన్నది మనం ఇవాళ తెలుసుకుందాం. సో మనం ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇలా ఓపెన్ చేసుకున్న బ్రౌజర్లో లాగిన్ క్లిక్ చేసి, సో ఇక్కడ ఇందాక చెప్పిన వీడియోలాగా, అంటే ఇంతకు ముందు చెప్పిన వీడియోలాగా అప్లికేషన్ అండ్ బెనిఫిషరీ లాగిన్, అంటే అప్లికెంట్ అండ్ బెనిఫిషరీ లాగిన్ని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక కొత్త పర్సన్ అవుతే, సో ఇక్కడ ఫస్ట్ మనం అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో ఏదైనా ఫోన్ నెంబర్ని క్లిక్ చేసుకుందాం. చేశాక ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసుకొని సో ఎంటర్ చేసిన నెంబర్ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. టూ 92747. సో క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇది బెనిఫిషరీ లాగిన్లో మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ అప్లికేషన్ యొక్క అప్లికెంట్ నేము, వీళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్, యువర్ అప్లికేషన్ ఆల్రెడీ ఎడిటెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యింది అని వచ్చింది. ఇక్కడ కిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక కిట్ని ఎలా సెలెక్ట్ చేయాలంటే, సో ఇక్కడ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ దీంట్లో చూస్ చేసుకొని, ఆ చూస్ చేసుకున్న ఎక్విప్మెంట్ని మనం ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ చేయడం వల్ల ఈ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్కిల్ ట్రైనింగ్ అనేదాన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి, నెవర్ షేర్ క్రెడెన్షియల్స్ ఇది అంతా వచ్చింది కదా. సో దీంట్లో ఇప్పుడు దాకా ఈ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయడం జరగలేదు. సో క్రియేట్ చేస్తే ఇక్కడ వాళ్ళ ఫోటో ఉంటుందండి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం జరుగుతుంది, ఇక్కడ అన్నీ ఎంటర్ చేయడం జరుగుతుంది. బట్ ఇది ఎంటర్ కాలేదు కాబట్టి ఈ క్యాండిడేట్ అనేవాడి యొక్క డీటెయిల్స్ అనేది లేవు. సో మనం ఎప్పుడైనా ఒకసారి ఇది విధంగా ఉన్న సర్టిఫికెట్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇన్ కేస్ ఒక్కొక్క క్యాండిడేట్కి ఇక్కడ ఏమొస్తుందంటే గ్రామ ప్రధాన్ పెండింగ్, మరియు డిఎం జోన్ పెండింగ్ అండ్ డిఎఫ్ఓ పెండింగ్ అని ఇలాగ 3 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుందండి. మీకు అందరికీ అసలు విశ్వకర్మ ఎలా నడుస్తుంది అన్నది కనీస విషయం మీకు తెలిస్తే ఇది మీకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా విశ్వకర్మ అనేది ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళకి ఈ క్యాండిడేట్ అనేవాళ్ళు ఒక 3 వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ వెరిఫికేషన్ ఏంటంటే, అప్లికెంట్ అప్లై చేసిన తర్వాత స్టేజ్ 1లో గ్రామ ప్రధాన్ లేదా పంచాయతీ జోన్లో వీళ్ళు అర్బన్ లెవెల్లో కానీ పంచాయతీ లెవెల్లో కానీ ఉన్న క్యాండిడేట్ని అప్రూవల్ అనేది చేయాలి. అలా చేసిన క్యాండిడేట్కి
స్టేజ్ 2లో డిస్ట్రిక్ట్ లెవెల్లో, సో డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ డిఐసి అనేది వీళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిఐసికి ముందు ప్రెసిడెంట్ ఈ యొక్క విలేజ్ ప్రెసిడెంట్ లేదా అర్బన్లో మున్సిపాలిటీ లెవెల్లో అవుతాయి, మున్సిపాలిటీ కార్పొరేషన్ లెవెల్తో కార్పొరేషన్ వాళ్ళ యొక్క అప్రూవల్ అన్నది ఇచ్చాక రెండో స్టేజ్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారి లాగిన్లో వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది. అది పూర్తి చేసుకున్న అనంతరం స్టేజ్ 3లో స్క్రీనింగ్ కమిటీ. సో ఈ కమిటీ ఏంటంటే ఎంఎస్ఎంఈ మరియు ఈ ప్రధానమంత్రి టీం అని ఒకటి ఫామ్ చేసి డిఎఫ్ఓ, ఆ డిఎఫ్ఓలో ఉన్న మెంబర్స్ అనేవాళ్ళు దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్రూవ్ ఇచ్చిన క్యాండిడేట్కి మాత్రమే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ కండిషన్స్ అవ్వలేని పక్షాన అవి ఆటోమేటిక్గా అవ్వడానికి సమయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెండింగ్ చూసినప్పుడు మనకి ఇంకా సమయం రాలేదని చెప్పేసి మనం గుర్తించగలుగుతాం. ఈ విధంగా పెండింగ్ ఉన్న అప్లికేషన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక క్లాస్ అండి. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న క్యాండిడేట్కి అమౌంట్ రిలీజ్ అయిందా, మరియు ఆ క్యాండిడేట్కి ఏది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేట్, ఈ రెండు మనం తెలుసుకుందాం. సో దీని నుంచి మనం బయటకు వద్దాం. ఇలా వచ్చిన తర్వాత మరొక క్యాండిడేట్ ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్న క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి మనం లాగిన్ అవుదామండి. సో సేమ్ లాగిన్, బెనిఫిషరీ లాగిన్ అండి. ఆ తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఆ తర్వాత ఇవ్వబడిన క్యాప్చా, సో ఆ తర్వాత లాగిన్ అండి. ఈ విధంగా క్లిక్ చేశాక మనకి 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన పాస్వర్డ్ని కంటిన్యూ క్లిక్ చేసి చూడండి, వీళ్ళు టూల్ కిట్ని సెట్ కూడా చేసుకున్నారు. మనం ఇప్పుడు స్కిల్లింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడంతో మనకి పడిన ఫండింగ్ గురించిన ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుందండి.